నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో ఎలిమినేట్ గ్రామం వద్ద జరిగినటువంటి నోష్ కంపెనీ ఫార్మా ల్యాబ్లో మరి ఒక మనిషి చనిపోవడం, బాలకృష్ణ అనే మనిషి చనిపోయి దాదాపు సుమారు 9 మంది గాయాల పాల్గొనడం జరిగింది. సరే, ఇప్పటికీ మే 1వ తేదీ నాడు జరిగింది. ఇప్పటికీ ఇలా 6వ రోజు. వాళ్ళ పరిస్థితి ఇలా ఇక్కడ ఈ యొక్క హాస్పిటల్లో చేర్చడం జరిగింది, కానీ వాళ్ళ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉన్నది ఆరోగ్యం. మరి ఈ అణు రియాక్టర్లు పేలడంతో చాలా సీరియస్గా వాళ్ళు బహుశా చాలా తీవ్రంగా ఇవాళ ఈ జబ్బులకు ఇలా మరి గాయాలతోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉంది. సరే, ఇవాళ ముఖ్యంగా పచ్చడి పళ్ళల మధ్యన మరి ఈ యొక్క ఫార్మా కంపెనీలు పెట్టి మరి కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతున్నటువంటి ఈ నోష్ కంపెనీ మరి ఇప్పటికి కూడా కనీసం వారి కుటుంబాలంతా కూడా దిక్కు తోచని పరిస్థితిలో ఉన్నారు. ఒక మనిషి చనిపోయాడు. దాదాపు సుమారు ఇప్పుడు 9 మనుషులు చాలా ఆందోళనకరంగా ఈ హాస్పిటల్లో జీవనం మరి అదేవిధంగా గాయాల పాలయ్యి చికిత్స పొందుతూ ఉంది. మరి అందువల్ల ఇవాళ ముఖ్యంగా గాయాల పాలైనటువంటి క్షతగాత్రులకు నోష్ కంపెనీ బాధ్యత వహించాలి. వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబాలకు ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించి, ఎందుకంటే వాళ్ళ చికిత్స పొందుతూ కూడా భవిష్యత్తులో వారి కుటుంబాన్ని కూడా పోషించే పరిస్థితులు లేరు. చాలా తీవ్రంగా మరి ముఖ్యంగా ఒక్కొక్క పేషెంటు 65% కాలిపోయినట్టు డాక్టర్లు చెప్తా ఉన్నారు. అందువల్ల భవిష్యత్తులో వారు ఏం పని చేసేటువంటి పరిస్థితి లేరు. వారు ఒక రకంగా భవిష్యత్తులో కూడా ఒక జీవోత్సవాలుగా బ్రతికేటువంటి పరిస్థితి ఉంది. కనుక దీనికి ప్రధాన బాధ్యత ఈ నోష్ కంపెనీ యాజమాన్యం బాధ్యత వహించాలి. ముఖ్యంగా వారి కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ మరి దానికి సంబంధించినటువంటి సమగ్రమైన విచారణ జరగాలి. ఇలా ముఖ్యంగా కార్మికులు ఈ రియాక్టర్లు పేలడం వల్ల మరి చుట్టుపక్కల పల్లెలు కూడా భయోందోళనకు గురవుతూ ఉన్నారు. అనేక రకాల విషవాయువులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం చౌటుప్పల వెలిమినేడు ప్రాంతం మరో పట్టణ చెరువుగా మారే ప్రమాదం ఉంది. అందువల్ల నిత్యం ఏదో ఫార్మా కంపెనీల వద్ద ఈ రియాక్టర్లు పేలడంతో ఒక తీవ్రంగా కార్మికుల జీవితాలు గాల్లే కలిసిపోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉంది. దానికి సంబంధించిన ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్స్ మరి తనిఖీలు నిర్వహించకపోవడం, యాజమాన్యం చాలా బాధ్యత రహితంగా కనీసం ఈ యొక్క హాస్పిటల్కి వచ్చి కూడా వాళ్ళని పరామర్శించలేదు. ఇప్పటికీ చాలా బాధాకరం, భయంకరంగా ఇక్కడ పరిస్థితి ఉంది. కనుక మరి వెంటనే నోష్ కంపెనీ యాజమాన్యం ₹1 కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. వారి కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.